అర్జున. సో ఈరోజు అయితే ఆల్ హ్యాండ్స్ మీటింగ్ ఒకటి ఉందన్నమాట. సో అది అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా నా జీవితంలోనే ఉంది, టకీలా ఉంది, వోడ్కా ఉంది, రమ్ ఉంది, జిన్ ఉంది. ఇదే అమెజాన్ స్పియర్స్ బిల్డింగ్. సో హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్క్రాలింగ్ విత్ జనని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జనని అండ్ నేను యూఎస్లో ఉంటున్నాను. ఇంకా మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మీకు థంబ్నెయిల్ చూస్తేనే తెలిసి ఉంటుంది. సో మేమైతే సియాటిల్ వెళ్తున్నాం అనమాట నా ఆఫీస్ ట్రిప్ కోసము. అండ్ డే ఇన్ మై లైఫ్ యాజ్ అ బిజినెస్ అనలిస్ట్ అని చెప్పేసి ఒక డీటెయిల్డ్ వ్లాగ్ అయితే చేశాను అనమాట. మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. బట్ ఇది ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, కొన్ని క్లిప్స్ అలా ఇలా షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ గో. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా నా జీవితంలోనే ఫ్లైట్కి చాలా త్వరగా వచ్చి మంచిగా టైం ఉండి మెల్లంగా వెళ్ళడము. ఎప్పుడు హడావిడే ఉంటుంది నాకు. ఈసారి బాగా టైం ఉండింది కాబట్టి అలా తిరుగుతూ ఉన్నాము. అండ్ ఆస్టిన్లో లైవ్ మ్యూజిక్ అనేది చాలా పాపులర్. నిన్నెందుకు పట్టుకొస్తుంది తెలుసా ట్రిప్స్కి? సత్తి ఓ మంచి పనుడు. Are you ready for what? for the trip? పెద్ద ట్రిప్పు ఏదో ఆఫీస్కి పోతాను, కూర్చొని హోటల్లో కూర్చోను. అంతే కదా. చూడండి, మీకోసం ఫ్లైట్లో కూడా ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అండ్ చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. సో బెల్ బటన్ కొట్టడం ముఖ్యం బిగులు. అమ్మ ఏం టార్చర్. అర్జున. అందరు చేస్తున్నారు కదా ఈ మధ్య. సో ఇదే మన మినీ హోటల్ టూర్ అనమాట. చూసేయండి, ఈ బెడ్ అయితే మంచిగా ఉంది చూడ్డానికి అనుకున్నా, కానీ పడుకుంటే అయితే లోపలికి వెళ్ళిపోతున్నాను. మొత్తం షోల్డర్ బ్యాక్ పెయిన్ అంతా వచ్చేసింది. నీళ్ళంటే ఎందుకు ఇంత ఇది మీ అందరికి నాకు చెప్పండి కదా. వై ఏమెతుకుతా అన్నావు? వాటర్ రా. వైన్ ఉంది, విస్కీ ఉంది, టకీలా ఉంది, వోడ్కా ఉంది, రమ్ ఉంది, జిన్ ఉంది, విస్కీ ఆల్రెడీ చెప్పినాను కదా, ఇవన్నీ ఉన్నాయి లోపల. ఆఖరికి రెడ్ బుల్, కోక్, స్ప్రైట్, బియర్ అన్నీ ఉన్నాయి. వాటర్ తప్పిస్తే వాటర్కే ఆ ట్యాప్ పెట్టింది. తాగడానికి ఏం కర్మ ఎవడికి తెలుసు. గమ్యం కదలిపోరా, ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో. ఫైనలీ ఆఫీస్కి అయితే వచ్చేసాను. చాలా రోజుల తర్వాత మా టీం అంతా కలవడము చాలా బాగుంది. ఇంకా మోస్ట్లీ ఈరోజు అంతా మీటింగ్స్లోనే ఉన్నాము. సో అలానే జరిగిపోయిందనమాట రోజంతా. లైక్ డిస్కషన్స్ అబౌట్ నెక్స్ట్ క్వార్టర్ ఎలా ఉంటుంది, ఏమేం సక్సెస్ మెట్రిక్స్ ఉంటాయి, అవన్నీ డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడే రూమ్కి వచ్చేసాను. చాలా బాగా జరిగింది అనమాట. యాక్చువల్లీ చాలా మీటింగ్స్ జరిగింది అండ్ టీం అందరినీ చాలా రోజుల తర్వాత కలవడము అంతా ఇట్ వాజ్ రియలీ గుడ్. బట్ నేను అసలు ఏమీ షూట్ చేయలేకపోయాను బికాస్ వీడియో పర్మిషన్స్ లేవు అక్కడ నేనున్న చోట. సో ఐ కుడెంట్ డూ మచ్. బట్ మోస్ట్లీ ఇది ఆఫీస్ వర్క్ కన్నా మీకు నా ట్రిప్ ఎలా ఉన్నింది అని చూపిద్దాం అనుకుంటున్నా ఇంకా. సో లెట్స్ సీ. ఇప్పుడైతే ఈవినింగ్ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మా టీం అంతా బేస్బాల్ గేమ్ చూడడానికి వెళ్తూ ఉన్నారు, కానీ నేనైతే వెళ్ళట్లేదు అనమాట. నాకు స్పోర్ట్స్కి చాలా అంటే చాలా దూరము, అస్సలు నా వల్ల కాదు. సో మేమైతే ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాము. ప్లస్ రేపు ఎల్లుండి కూడా మళ్ళీ టీమ్ అవుటింగ్స్ ఉన్నాయి. సరేలే అప్పుడు కలుద్దాము అని చెప్పేసి ఈరోజు స్కిప్ చేస్తున్నాను. సో లెట్స్ గో అండ్ గెట్ సమ్ డిన్నర్. అలానే ఫ్రెండ్స్ని కూడా కలిసేసి కాసేపు అలా మాట్లాడుకొని. ఇదే అమెజాన్ స్పియర్స్ బిల్డింగ్. సో లాస్ట్ డే వెళ్ళామన్నమాట దీనిలోకి. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో వస్తుంది. సో కీప్ వాచింగ్.
ఆ రోజు వెదర్ కూడా పర్ఫెక్ట్ ఉండింది. సో ఫ్రెండ్స్ అందరితో కూర్చుని అక్కడ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ చాలా బాగుంది. ఇట్ ఈస్ డే 2. సో ఈరోజు అయితే ఆల్ హ్యాండ్స్ మీటింగ్ ఒకటి ఉందన్నమాట. సో అది అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. ఫస్ట్ టైం ఇన్ పర్సన్ అటెండ్ అవుతున్నా, ఎప్పుడూ వర్చువల్గానే ఉంటుంది. అండ్ ఇన్ డీటెయిల్ మీరు కానీ బిజినెస్ అనలిస్ట్గా నా రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఏం టూల్స్ యూస్ చేస్తాము, అసలు వర్క్ ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకోవాలి అంటే ఇంకొక వీడియో ఆల్రెడీ చేశాను. వీడియో లింక్ ఇక్కడ యాడ్ చేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆల్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా సెకండ్ డే మొత్తం ఏంటి అంటే కొంచెం రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ సెషన్ లాగా ఉండింది. అండ్ దెన్ డాష్ బోర్డ్స్ కొన్ని బిల్డ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ టీమ్ మీటింగ్స్ ఉన్నాయి. ఈసారి అయితే కొంచెం వేరే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ టీమ్స్తో కూడా మీట్ అయ్యామన్నమాట. సో అలా బిజీగా అయిపోయింది డే 2 అయితే. అండ్ దెన్ వీ ఎండెడ్ ద డే విత్ అ హ్యాపీ అవర్. టెర్రస్లో చేసుకున్నాం అనమాట. మంచిగా స్నాక్స్ అవన్నీ పెట్టారు, చాలా క్యూట్గా ఉన్నింది. సో ఇదైతే తీసుకున్నాను వీడియో. సో టీంలో కూడా చాలామంది కొత్త వాళ్ళని హైర్ చేసుకున్నాము. సో వీ రియలీ హ్యాడ్ గుడ్ టైమ్ గెటింగ్ టు నో ఈచ్ అదర్. ఆ తర్వాత డిన్నర్కి అయితే ఈ థాయ్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఫుడ్ అయితే బాగానే ఉండింది, కానీ నాకు ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు బాగాలేదు. ఆ రోజు ఎంత బీపీ తెప్పించారంటే వాళ్ళ మధ్యలో మిస్కమ్యూనికేషన్ అయ్యి మా మీదకి పడ్డారు. అండ్ దెన్ మేనేజర్తో మాట్లాడి అంతా సెట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. సో అలా ఎండ్ అయిందనమాట ఆ రోజు అయితే. నెక్స్ట్ కమ్స్ డే 3 అండ్ దిస్ ఇస్ మై లాస్ట్ డే ఇన్ సియాటిల్. సో రోజు ఈ ట్రక్ అయితే చూస్తున్నాను అనమాట. సరే అని చెప్పి ఏంటి అని అడిగితే గో బనానాస్ అనేసి ఒక ఫుడ్ ట్రక్ లాగా పెట్టారు. బట్ దానిలో బనానాస్ ఒక్కటే ఉంటుంది అండ్ ఫ్రీ అనమాట. ఎవరన్నా ఎన్నైనా తీసుకొని వెళ్ళచ్చు. సో అలా వచ్చి అందరూ పికప్ చేసుకుంటూ ఉన్నారు. దెన్ ఇట్ వాస్ టైమ్ టు ఆఫీస్. సో పక్కనే అనమాట, యాక్చువల్లీ హోటల్ దగ్గరలోనే ఉంది కాబట్టి వాకబుల్ డిస్టెన్సే. రీచ్ అయితే అయిపోయాను త్వరగానే. ఈ రోజు అయితే కంప్లీట్గా మా టీంతో ఇంటర్నల్గా డిస్కషన్స్ అనమాట. లైక్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రెస్ అంతా ఎలా ఉంది, ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా, టైమ్ లైన్స్ అవన్నీ డిస్కస్ చేసుకుంటూ సో అలా జరిగిపోయింది. So top seller, we rotate 12 flavors, but the banana pudding stays. అండ్ డే 3 కూడా త్వరగానే ఎండ్ అయిపోయింది. అండ్ వి ఆల్ వెంట్ అవుట్ సైడ్ టు గెట్ సమ్ డిన్నర్. అండ్ ఆ తర్వాత ఎస్కేప్ రూమ్కి వెళ్ళామన్నమాట. మంచి యాక్టివిటీ, నాకు ఎంత ఇష్టమో ఎస్కేప్ రూమ్స్ అంటే. సో చాలా ఫన్గా ఉన్నింది టీంతో ఆడడం కూడా. సో లాస్ట్ డే ఈరోజు అయితే మేము అమెజాన్ స్పియర్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఈ స్పియర్స్ బిల్డింగ్లో ఏంటి అంటే చాలా మంచి ఇండోర్ గార్డెన్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ 40,000 ప్లాంట్స్ ఉంటాయి ఫ్రమ్ ఓవర్ 30 డిఫరెంట్ కంట్రీస్. సో ఇందులో మీటింగ్ స్పేసెస్ ఉంటాయి, రీటైల్ స్టోర్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా అమెజాన్ ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవాలి అంటే వర్క్ చేసుకుంటారు. బట్ నార్మల్గా బయట నుంచి విజిటర్స్ కూడా వస్తూ ఉంటారు, చూసేసి వెళ్తూ ఉంటారు. ఒక టూరిస్ట్ స్పాట్ లాగా కూడా అయిపోయింది ఇదైతే. సియాటిల్కి వెళ్తే పక్కా స్పియర్స్ అనేది చూసేసి వస్తారనమాట. సో ఇది 4 stories బిల్డింగ్. సో వాటర్ ఫాల్స్, ఫిష్ ట్యాంక్స్, ఇంకా ప్లాంట్స్, చాలా డిఫరెంట్గా ఉంటుంది అట్మాస్ఫియర్ అనేది. సో రొటీన్గా ఆఫీస్లోనే కూర్చొని పనిచేయడం బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా వచ్చి ఇక్కడ కూడా వర్క్ చేసి వెళ్తూ ఉంటారు. సో అప్పుడప్పుడు చేంజ్ ఆఫ్ ప్లేస్ అనేది కావాలి, ఒక డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్లో పనిచేయాలి అని అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది సెరీన్ వర్క్ స్పేస్ ఫర్ ఎంప్లాయీస్ అంటారనమాట. సో వీక్ డేస్ అంతా ఓపెన్ ఉంటుంది, ఎంప్లాయీస్ కెన్ కమ్ అండ్ వర్క్ హియర్. ఇంకా కొన్ని క్లిప్స్ అండ్ వీడియోస్ అయితే తీశాను లోపల, సో అవి కూడా చూసేయండి. ఇక్కడైతే కార్నివోరస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట, అవన్నీ చూపిస్తూ ఉన్నారు. అండ్ దెన్ ఒక చిన్న ఎగ్జిబిట్ లాగా పెట్టారు డైజెస్టివ్ ఎంజైమ్స్ గురించి. సో దాని గురించి డెమో ఇస్తానని చెప్తూ ఉంటే ఓకే అని చెప్పేసి షూట్ చేశాను. We're going to pretend it's a bug. And if you look at the poster over there, we have a demonstration here on how the pitcher plant, which is this one here, digests its prey.
So what will happen is if we pretend that this is a fly, it's attracted to the pitcher plant by the smell, and then it drops in, it falls in. What will happen is when the plant realizes there's something that's worth digesting, it will release enzymes into the trap. So that's what we have here, so we have some enzymes. So over time what will happen is the bug is going to try and escape, but because of the digestive juices it can't. It will eventually drown. So if we pretend our bug is trying to get out but it can't, it dies. And then over the course of a couple of weeks, it's going to start breaking up because of those enzymes that have just been released. So as you can see, it starts turning into goo. And what the plant will do is it will use this nutrient to grow and make new traps for the future. And that's how it works. Thank you. And just for fun, we did this with a Swedish fish over here. We put one in and we left it alone for a while, and you can see those enzymes still- that just turned it into Okay. great fish. Yeah. Thank you so much. ఇక్కడెవరో జస్ట్ స్మైల్ అని చెప్పేసి సాడ్ ఫేస్ పెట్టారు, మరి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. సో అలా జరిగిందనమాట మా సియాటిల్ ట్రిప్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్ యూ ఆల్. బాయ్.